అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే స్వప్న పాప ఏడుస్తుంటే ఓదార్చలేక సతమతమవుతూ ఉంటుంది. అప్పుడే కావ్య వచ్చి బుజ్జగిస్తూ ఉంటుంది. అంతలో అమ్మమ్మ గారు వచ్చి "నువ్వు ఎప్పుడు ఇస్తావు మనవణ్ణి" అనగానే "ఆ విషయం మీ మనవణ్ణి అడగండి" అంటుంది. పైగా కావ్య నా కావ్య ముఖ్యమా? కంపెనీ ముఖ్యమా? అంటే "మీ మనవడు కంపెనీనే ముఖ్యం" అని అంటారు. అని చెప్పి అంటుంది నా అమ్మమ్మతో. అయినా నాదేముంది భర్త అడుగుజాడల్లో నడవటం తప్ప అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత నానమ్మ ఇలా అయితే కాదు ఏదో డెసిషన్ చెయ్యాలి వీళ్ళ విషయంలో. లేకపోతే షష్టి పూర్తి వరకు వీళ్ళు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. పిల్లల గురించి ఆలోచించరు అని తన మనసులో తను అనుకుంటుంది. తర్వాత రాజు యామినిని కలవడానికి వెళ్తాడు. అక్కడ యామిని మొత్తం డెకరేట్ చేసి ఐ లవ్ యూ రాజ్ అని రాసి పెట్టి ఉంటుంది. పైగా ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని కూడా అడుగుతుంది రాజుని. అందుకు రాజు నాకు చాలా చిరాగ్గా ఉంది అంటాడు. అందుకు యామిని నేను మారిపోయాను అనగానే రాజు నువ్వు ఎప్పటికీ మారలేవు. నీలో ఉన్న మొండితనం, పొగరు, ఇగో, సైకోతనం ఎప్పటికీ తగ్గవు అనగానే సరే అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు ఎలా ఉండమంటే అలానే ఉంటాను. నువ్వు నేను పెళ్లి చేసుకుందాం అంటుంది. అందుకు రాజు నాకు పెళ్ళైపోయింది అంటాడు. దానికి యామిని కళావతి అంటే నీకిష్టం లేదు కదా! ఏదో ఫ్యామిలీ వాళ్ళ కోసం నువ్వు ఆమెతోటి అలా ఉంటున్నావు. కాబట్టి తనకి డైవర్స్ ఇచ్చేసేయి. నువ్వు నేను మరలా పెళ్లి చేసుకుందాం అంటుంది. అందుకు రాజు నువ్వంటే నాకిష్టం లేదు. నా భార్య కాలి గోటికి కూడా సరిపోవు. కళావతి అంటే అంత మంచిది. తన గురించి నువ్వు ఆలోచించటానికి కూడా అర్హత లేదు నీకు అని చెప్పి తిట్టి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంట్లో అమ్మమ్మ గారు రాజుతో "నువ్వు నీ భార్యను పట్టించుకోవా?" అని అడుగుతుంది. అపర్ణ కూడా రాజుని అలాగే నిలదీస్తుంది. ఇంతకీ ఏమైందో చెప్పండి అని చెప్పి అడుగుతారు. అడగగానే అమ్మమ్మ గారు మీ ఇద్దరిని మేము హనీమూన్ పంపించాలనుకుంటున్నాము కులు మనాలి అని చెప్పి చెప్తారు. దానికి ఇద్దరూ ఓకే అంటారు. కానీ కావ్య ఒక్కసారి శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకున్నాక కులు మనాలి వెళ్దామండి. మీరు జైలుకెళ్ళినప్పుడు నేను మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకొని మనము కులు మనాలికి వెళ్దాము అని రాజుని రిక్వెస్ట్‌గా అడుగుతుంది. అందుకు రాజు ఓకే అంటాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో యామిని రౌడీలకి కావ్యని చంపమని చెప్పి ఫోటో ఇస్తూ అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇకపోతే రేపటి ఎపిసోడ్‌లో ఆ రౌడీసు కావ్యని చంపుతారా లేదా అనేది చూద్దాము. అప్పటి వరకు ప్లీజ్ వెయిట్ చేయండి. చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.